మరి వాక్యానికి వెళ్ళే ముందు హల్లెలూయా! మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఒక్కసారి ఈ మాట నాతో కలిసి చెప్పండి. దేవుని వాక్యము బలమైనది. నాతో పాటు ఒక మాటను చెప్తారా? దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యం బలమైనది. దేవుని వాక్యము శక్తివంతమైనది. దేవుని వాక్యము శక్తివంతమైనది. ఈ వాక్యం వినుటకు నేను సిద్ధముగానున్నాను. ఈ వాక్యము వినుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఈ వాక్యము నన్ను ఎన్నడూ సిగ్గుపరచనీయదు. ఈ వాక్యము నన్ను ఎన్నడూ సిగ్గుపరచనివ్వదు. ఆమేన్. ఈరోజు మీ ముందుకి ఒక చక్కటి వాక్య భాగాన్ని తీసుకొని వచ్చున్నాను. అదేంటంటే, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు ఎలాగా ప్రార్థిస్తున్నారు? తమ్ముడు, చెల్లి. ఈరోజు ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు ఆహ్, మరి నా హృదయంలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. నేను ఎలాగ ప్రార్థన చేస్తున్నాను? మరి నా ప్రార్థనలో మెళకువలు ఎలా పొందుకుంటున్నాను? నా ప్రార్థన నేను ఎలా సరిచేసుకుంటున్నాను అనే మెళకువలు నాకు కలిగి ఉన్నాయి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మత్తయి సువార్త 6 అధ్యాయము 5 వచనాన్ని ఎవరైనా చదవగలిగిన వారుంటే చదివి వినిపిస్తారా అండి? మత్తయి సువార్త 6 అధ్యాయము 5 వచనం. మరియు మరియు మీరు మీరు ప్రార్థన ప్రార్థన చేయనప్పుడు చేయనప్పుడు చదవండి. వేషధారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను, వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. చాలండి. అప్పుడు చాలండి. చాలు. రహస్యం చాలు. 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 మత్తయి సువార్త 6 అధ్యాయం 5 వచనంలో మనము ఎలాగ ప్రార్థన చేయకూడదని ఫస్ట్ వ్రాయబడి ఉంది. ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఎలాగ ప్రార్థన చేయకూడదు. ఎలాగ చేయకూడదు? వేషధారుల వలె ప్రార్థనను మనము చేయకూడదు మొట్టమొదటిగా. అండ్ రెండవదిగా మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను, వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉందండి? చాలా సార్లు మనము ప్రార్థన చేసేటప్పుడు అవతల వ్యక్తులు నన్ను ఘనముగా ఎంచాలి, నన్ను గొప్పవానిగా చూడాలి, నా ప్రార్థన విని నన్ను పొగడాలి అనే ప్రార్థన చేసే వారిగా ఉన్నామా? లేదా దేవా నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తున్నామా? ఈ లోకంలో అండి మనం జీవించేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా యవ్వనస్తులకు ఎక్కడ లేని సమస్యలు వారికే ఉంటాయి. అవునా అండి? వారి యొక్క యవ్వన జీవితంలో ఎలాగ ఉంటున్నారో, ఎలాగ బ్రతుకుతున్నారో అర్థం గాని జీవితాల్లో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వారితో దేవుడు సూటిగా ఇవాళ మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకున్న సమస్యలలో అసలు ఈ సమస్యలు ఎలాగ ఎదుర్కొంటున్నావు? ఒకవేళ మనము ఆ యొక్క సమస్యలను పరీక్షించుకోగలిగినటువంటి వాటిని మనమేమో సాల్వ్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనం చేసుకోలేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎవరైతే పరీక్షలిస్తారో వారి దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోతున్నాం. అవును గదండీ! ఇప్పుడు ఒక సమస్య రాగానే వాట్ వాట్ ఈస్ యువర్ స్టాండ్? దేవా ఇదిగో నా జీవితంలో ఈ సమస్య ఉంది అని దేవునితో మాట్లాడుతున్నామా? లేదా ఆ సమస్యను ఎవరైతే నీకు దాని నుంచి నిన్ను విముక్తి పరుస్తారో అటు అటు మనుషుల దగ్గరికి పరిగెడుతున్నావా? ఈరోజు తమ్ముడు, చెల్లి మీరొక ప్రశ్నను మీ జీవితంలో ఒక ప్రశ్నను యేసుకోండి. నువ్వు ఎలాగుంటున్నావు? ఒక సమస్య రాగానే నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు? మనమండి ఆహ్, ఎవరైతే పరీక్షలిస్తారో వారి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. ఈరోజు చాలా సార్లు మనకున్న సమస్యల రీత్యా మనము దేవుని దగ్గరికి వచ్చేవారిగా లేమండి. ఆమేన్. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు. మీ అందరిని ఒక విషయం అడగాలని ఆశపడుతున్నాను. ప్రార్థన అంటే ఏంటండి? వాట్ ఈస్ మెంట్ బై ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? ఎవరన్నా చెప్పగలిగిన వారు చెప్తారా? ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు దేవునితో మనము ప్రార్థన ఆమేన్. ఇంకా? ఇంకా? మన కష్టాలు, నష్టాలు ఆయనకు చెప్పుకోవడం. వెరీ గుడ్. వెరీ గుడ్ ఆన్సర్స్. ప్రార్థన అంటే విన్నపించుకోవడం లేదా వేడుకోవడం. విన్నపించుకోవడం అంటే దేవా ఇదిగో నా సమస్య ఇది. నా సమస్య ఇది. కొంతమందికి చాలా ఆహ్, క్వెషన్స్ వస్తూ ఉంటాయండి. అక్క నా సమస్యలు నేను చెప్పుకోకపోతే దేవునికి తెలీదా? సమస్తము ఎరిగి ఉన్నాడండి దేవుడు. మీ సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసు. కానీ నీ మీద ఒక బాధ్యత ఉంది. యూ హావ్ టు ప్రే వాట్ యూ వాంట్. ఆమేన్.
ఈరోజు మనకు ప్రార్థన అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, విన్నపించుకోవడము లేదా వేడుకోవడము. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకంటే ఉన్నత స్థాయిలో ఉండే వారి దగ్గరికి మనము వెళ్తూ ఉంటాం. ఎందుకు? ఎలాంటి సమస్య అయినా వారు దాని నుండి నన్ను బయటకు తీసుకొచ్చేస్తారు అనేటువంటి రాంగ్ మిత్‌లో మనము ఉంటూ ఉంటాము. ఈరోజండి చాలా సార్లు నేను యవ్వనస్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు, ఒక కష్టమొచ్చింది. ఒక కష్టమొచ్చినప్పుడు దాని నుండి ఎవ్వరు ప్రార్థన చేయరండి. ఈరోజు నీ యవ్వనమునకు ఎంత బలము ఉన్నదో, నీ ప్రార్థనకు కూడా అంతే బలమున్నది. హల్లెలూయా! నీ యవ్వనమునకు ఎంత బలమున్నదో, నీ ప్రార్థనకు కూడా అంతే బలమున్నది. ఈరోజు మనమందరము యవ్వనస్తులమండి. ఏ అక్క దేవుడు యవ్వనస్తుల ప్రార్థన ఒక్కటే వింటాడా? లేదండి. యవ్వన కాలమందు ఎవరైతే ఆయన యొక్క కాడిని మోస్తారో వారు ధన్యులు. ఆమేన్. యవ్వన కాలంలో చేసే ప్రార్థన ఎంతో బలమైనది. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మత్తయి సువార్త 6 అధ్యాయం 8 వచనాన్ని ఒక్కసారి చదివి వినిపించండి. మీరు వారి వలె మత్తయి ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియును. చాలండి. చాలండి. ఇక్కడ మనము ఎవరి దగ్గరకో మనము పరిగిస్తాము కదండీ! మనకి ఎవరో ఏదో చేస్తారు. మనల్ని వాళ్ళు కంఫర్ట్ చేస్తారు. లేదండి. ఇక్కడ మనకు మత్తయి సువార్త 6 అధ్యాయం 8 వచనంలో చక్కగా వ్రాయబడింది ఏంటంటే, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీ అక్కరగానున్నవి ఏమో ఆయనకు తెలుసు. కదండీ! ఈరోజు మన జీవితంలో మనము ఎవరితో స్నేహం చేస్తున్నాము? స్నేహితులతో చేస్తున్నాము కదా! మన యొక్క సహవాసం ఎవరితో ఉంది? స్నేహితులతో ఉంది. సో, అప్పుడు నీ స్నేహితులకి అలాంటప్పుడు నీ గురించి అన్నీ తెలియాలి కదా! ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు నీ నుండి వాళ్ళు తొలగిపోతున్నారు? ఎందుకు తొలగిపోతారండి? ఈరోజు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు. నీ యొక్క సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో నీ సహవాసం ఉండాలి. అపవాది ఎప్పుడు కూడా అండి, మనకి ప్రార్థించే పెదవులు ఉన్నప్పటికి కూడా మనల్ని ప్రార్థనలో మనల్ని రానివ్వదు. ఎందుకు? యవ్వనస్తుడి యొక్క బలము ఎంత బలమున్నదో, వాని ప్రార్థనకు అంతే శక్తి ఉంది కనుక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ మీకి ఎప్పుడన్నా ఏదన్నా సమస్య వస్తే, ఎవ్వరి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు తమ్ముడు, చెల్లి. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆమేన్. అలానే మనము ఎలాగ ప్రార్థన చేయాలండి? మరి దేవునికి అక్కర్లన్నీ తెలుసు కదక్కా! మరి నా గురించి అన్నీ తెలుసు. నా సమస్యలు తెలుసు. నా ఇరుకులు తెలుసు. నా ఇబ్బందులు తెలుసు. మరి నేను ఎలా ప్రార్థన చేయాలి? అని ఒక ప్రశ్న అందరికి వస్తూ ఉంటది. దీనికి సమాధానంగా మన బైబిల్‌లో ఒక చక్కటి మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 6 అధ్యాయం 6 వచనాన్ని చదివి వినిపించండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ప్రార్థన ఎలాగ చేయాలి? రహస్యమందున్న తండ్రికి మనము విన్నపించాలి. ఆమేన్. ఆమేన్. మన సమస్యల గురించి మనము దేవునికి ప్రార్థన చేస్తాము. నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి ప్రార్థన చేయమంటే, మనం అడిగే ప్రశ్నలేంటంటే, అందరికి గదులుంటాయా? మరి ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి మేము ఎలాగా ప్రార్థన చేయాలి? లేకపోతే మేము ఏదన్నా ఒక వర్క్‌లో ఉంటాము. అక్కడ మేము ఎలాగా ప్రార్థన చేయాలి? తమ్ముడు, చెల్లి, మరి గది అంటే ఏంటో తెలుసా? మన హృదయమే మన గది. ఆమేన్. మరి ఈ లోకంలో వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటిది ఆపివేసేదే, ఆపివేసేది ఏంటంటే తలుపులు వేయడం. ఆమేన్. మన హృదయం అండి ఒక గది. వేరే విషయాల గురించి ఆలోచించకపోవడమే తలుపులు వేయడం. ఆమేన్. ఈరోజు ఐ థింక్ యువ్ గాట్ వన్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ ప్రేయర్. మనం ఎప్పుడు కూడా రహస్యమందున మన తండ్రి దగ్గర మనము వేడుకోవాలండి. ఈరోజు యవ్వనస్తులు చేసేటువంటి తప్పులు ఏంటో తెలుసా? మన జీవితంలో మనము దేవుని నమ్మాల్సిన మనము, ఇతర వ్యక్తులను నమ్మి, మన జీవితాన్ని మొత్తం వారి చేతుల్లో పెట్టేస్తామండి. బికాజ్ వి షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, థిన్ అండ్ థిక్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి వారి జీవితంలో పెట్టేస్తాము. నీ సమస్యలు నీ దగ్గర పెట్టుకుంటే, ఆ సమస్యలు నీతోనే ఉంటాయండి.
నీ సమస్యను ఒక వ్యక్తికి నువ్వు చెప్తున్నావంటే, ఈ సమస్యను ఒక 2 మాటలు ఎక్కించి చెప్తారు బయట. సో, ఇఫ్ యూ హావ్ ఎనీథింగ్ నీ జీవితంలో ఏదైనా ఉంటే, దేవుడు, నువ్వు. మధ్యలో యూ డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్ ఔట్ దేర్. ఆమెన్. ఈరోజు మనము ఎలాగా ప్రార్థన చేయాలి? రహస్యమందున మన తండ్రిని మనము వేడుకోవాలి. మరి రహస్యాలు చెప్పేటప్పుడు ఎలా చెప్తామండి మనం? మనకి రహస్యాలు చెప్పడం అంటే చాలా ఇష్టము. మనకి గాసిపింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. కదా! ఒకరి జీవితం గురించి మాట్లాడడం అంటే మరి ఇంకా ఎంతో ఇష్టము. ఈరోజు రహస్యాలు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్తామో కదా! ఎవరైనా వింటారేమో! ఈ రహస్యము నీ మధ్య, నా మధ్యే ఉండాలి. ఎవ్వరితో షేర్ చేయొద్దు. ఎవ్వరితో ఉండొద్దు. ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్తున్నావే. యూ హావ్ థాట్ మచ్ డెడికేషన్ ఇన్ షేరింగ్ థాట్ సీక్రెట్. దెన్ వై డోంట్ యూ హావ్ థాట్ డెడికేషన్ ఇన్ ప్రేయర్? మై డియర్ బిలోవ్డ్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థనకు జవాబులు ఏమయ్యున్నాయి? ఇక్కడండి మనము రహస్యాలు చెప్పేటప్పుడు చెవులోనే చెప్తాం కదా! మరి మైక్‌లోనో, మరి స్పీకర్ పెట్టో ఎవ్వరికీ చెప్పం మనం. అవునా? సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన రహస్యమగున తండ్రికి మన యొక్క విన్నపములు మనము పెట్టాలి. ఆమేన్. అలానే చాలా సార్లు కొంతమందికి ఒక రాంగ్ మిత్స్ ఉంటూ ఉంటాయండి. ఈరోజు తమ్ముడు, చెల్లి నువ్వు ప్రార్థన చేయమ్మా! నీ ప్రార్థన దేవుడు ఇంటాడు అన్నప్పుడు, అక్కా దేవుడు నా ప్రార్థన వినడేమో! నేను కన్నీటి ప్రార్థన చెయ్యను. నేను మోకాళ్ళు అరిగిపోయేలాగా మోకాళ్ళొంగి ప్రార్థన చేయనక్కా. నాకు పెద్ద పెద్ద పదాలొచ్చి నాకు ప్రార్థన రాదు. నేను ప్రార్థన చేయలేను. ఇలా సాకులు చెప్పి తప్పించుకుంటారు. ఈ సాకులు చెప్పే బ్యాచ్ అంతా ఎవరో తెలుసా? అపవాది వారిని పట్టుకున్న బ్యాచ్ అండి. అటువంటి వారి కొరకు మనం ప్రార్థిద్దాము. ప్రార్థించే పెదవులు దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. మనం ఎక్కడైనా నీకు ఒక అవకాశం వచ్చింది ప్రార్థన చేయమంటే, గో అండ్ ప్రే ఫర్ దోస్ పీపుల్. ఆమేన్. అవకాశాలు అందరికి రావండి. అవునా? ఆపర్చునిటీస్ వోంట్ కమ్ ఎవ్రీ టైమ్. వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాల్ని మనము ఉపయోగించుకోవాలి. నిన్నొక ప్రార్థన చేయమన్నప్పుడు ధైర్యముగా వెళ్లి ప్రార్థన చేయాలి. ఈరోజు దేవునికి ప్రతిదీ తెలుసండి. మనకిచ్చే అవకాశాలెవరు? దేవుడే కదా! ప్రతి అవకాశం ఇచ్చేది దేవుడే. కానీ మనము ప్రార్థించమంటే మనం ఏం చెప్తాం? నాకు నోరు తిరగదు. నాకు ప్రార్థన రాదు. నీలాగా నేను చేయలేను. నేను మోకాళ్ళ ప్రార్థన చేయలేను. నేను అర్హత లేదేమో. నా ప్రార్థన అంగీకరించడేమో. లేదండి. మనము ఎలాగ ప్రార్థన చేయాలి? మీకు ఒక మాటను ధ్యానించాలని ఆశపడతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 వచనాన్ని చదివి వినిపించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మనం ఇలాగ ప్రార్థన చేయాలండి. ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా అండి, నువ్వు ఎలాగ ప్రార్థించావని అడగడు. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించావా? లేకపోతే మైక్ పెట్టి గట్టి గట్టిగా అరిచి ప్రార్థన చేశావా? లేకపోతే నీ మోకాళ్ళు అరిగేలాగా ప్రార్థించావా అని దేవుడు అడగడు. మన హృదయ వేదనలో నుండి మనకు తెలియకుండా వెళ్ళేదే ప్రార్థన. ఆమేన్. మన హృదయము నుండి వెళ్ళేదే ప్రార్థన. ఈరోజు మనము ప్రార్థన చేస్తామండి. ఎలాంటి ప్రార్థన చేస్తాము? దేవా! నేను ఇప్పుడే గొప్పవానిదాగా అయిపోవాలి. నేను ఇప్పుడే గొప్పదానిగా అవ్వాలి. ఇప్పుడే గొప్పవానిగా అవ్వాలి. నేను బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేయాలి. ఇలాంటి ప్రార్థన అండి దేవుడు అంగీకరించేది. ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో ఆయనను స్తుతిస్తారో, ఆయనను ప్రార్థిస్తారో, వారి ప్రార్థనను అంగీకరించే దేవుడు. హల్లెలూయా! అలానే చాలా సార్లు కొంతమంది ప్రార్థన చేయమంటే, ఆ ప్రార్థనను బట్టేస్తారు. బట్టే ప్రార్థనలు ఏ ప్రార్థనలయ్యుంటాయి? పరలోక ప్రార్థన. ఎందుకంటే, చిన్నతనం నుండి పరలోక ప్రార్థన నేర్చుకొని ఉంటాం కాబట్టి. కొంతమంది బట్టి పడతారు. కొంతమంది ఏం చేస్తారు, మంచి మంచి పదాలు వెతుక్కొనొచ్చి ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, మోస్ట్‌లీ వి ఆర్ లాట్ ఆఫ్ కాపీ క్యాట్స్ వర్ దేర్. వాళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తారో అవన్నీ రాసుకొని, ఆ ప్రార్థనలు మరీ మనం చేస్తూ ఉంటాం. లేదండి. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఆ బిడ్డలు చేసే ప్రార్థనలో
ఆ ప్రార్థన దొర్లుతూనే ఉంటది. ఆమేన్. ఆ మాటలు దొర్లుతూనే ఉంటాయి. అది ఎవరో ఇచ్చేసేది కాదండి. ఈరోజండి మన చదువుల్లో అయినా, దేంట్లో అయినా జ్ఞానం ఇచ్చేదెవరు? యేసయ్య. దేవుడు జ్ఞానం ఇస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఎవరిదో మనం ఎందుకు కాపీ చేయాలి? ఎందుకు బట్టి పట్టాలి ప్రార్థనను? ఈరోజు ఒకవేళ అలా బట్టి బట్టి చేసే ప్రార్థనలో ఒకవేళ మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడండి. మంచి మంచి పదాలు వెతుక్కోనక్కర్లేదు. చాలా సార్లు కొంతమంది యవ్వనస్తుల్ని ప్రార్థన చేయమంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు ప్రే. దెన్ వెన్ ఈస్ ద రైట్ టైమ్ టు ప్రే? నీ సమయం అయిపోతుంది. నీ జీవితం అయిపోతుంది. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి అని ఎన్ని సార్లు అడిగినా కూడా ఎన్నో సాకులు చెప్పి తప్పించుకునే యవ్వనస్తులు ఉంటున్నారండి. ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయమన్నప్పుడు, దేవుని పనుల్లో ఉండమన్నప్పుడు వెళ్ళండి. ప్రార్థన చేయండి. ఎప్పుడు వినేవారిగానే ఉన్నామా? తమ్ముడు, చెల్లి, ప్రార్థన అంటే అదొక సహవాసము. ఇద్దరు ముగ్గురిని కూడి ప్రార్థన చేయడం అంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ టు ఎవ్రీ యంగ్‌స్టర్ ఔట్ దేర్. ఇద్దరు ముగ్గురు కూర్చొని ముచ్చట్లు పెట్టమంటే చాలా ఈజీగా పెట్టేస్తారు. కదండీ! ఒక ముగ్గురిని కూర్చోబెట్టి దేవుని మాటలు, దేవుని యొక్క పలుకులు పలకమంటే వారికి చాలా నొప్పి. ఎందుకంటే ఇప్పుడు దేవుని గురించి మాట్లాడితే మాకేమొస్తది? అండ్ దెన్ వాట్ యూ విల్ గెట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సెక్యులర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్? నథింగ్ యూ విల్ గెట్. టైమ్ వేస్ట్ తప్ప ఏముండదు. దేవుని మాటలు, దేవుని యొక్క జ్ఞానము మన హృదయంలో ఉంటే, మన జీవితాల్ని మనము సరిచేసుకోగలము. ఆమేన్. ఈరోజు మన ప్రార్థన ఎలాగుండాలి? మన ప్రార్థన ఎలాగ చేయాలి? ప్రవ్వా! నేను ఇప్పుడే ధనవంతురాలినయిపోవాలి. నేను ఇప్పుడే ధనవంతుడయిపోవాలి. అలాంటి ప్రార్థన కాదండి. మన బైబిల్‌లో చూస్తే, మన బైబిల్‌లో చూస్తే ఆహ్, వేషధారుల ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు అంగీకరించడు. మనం చేసే ప్రార్థన డంబముతో కూడిన పరిసయ్యునిలాగా విస్తారమైన మాటలతో కాక, మనము చేసే ప్రార్థన హృదయ వేదనతో కూడిన సుంకరి చేసిన చిన్న ప్రార్థన చాలంట. మరి ఇతను ఎలాగ చేశాడండి పరిసయ్యుడు? దేవా! నేను వారిలాగా నేను లేను. నేను ఆలయానికొస్తున్నాను అని ప్రార్థన చేశాడు. మరి సుంకరి ఎలా చేశాడు? ప్రవ్వా! నిన్ను చూచుటకు కూడా నాకు అర్హత లేదయ్యా! నిన్ను చూచుటకు కూడా నాకు అర్హత లేదు ప్రవ్వా! అని ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థనలు ఎలాగున్నాయండి? మన ప్రార్థనలు ఎలాగున్నాయో తెలుసా? దేవా నాకిది లేదు. దేవా నాకది కావాలి. దేవా నాకింకేదో కావాలి. ఇలాంటి ఎప్పుడు అడగడమేనా? దేవుడిని ఎప్పుడు నాకిది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అడగడమేనా? వెన్ యూ ఆర్ గివింగ్ టు గాడ్, నేనేమివ్వాలక్క దేవునికి? నీ హృదయము. నీ హృదయం ఇవ్వచ్చు. ఆమేన్. నీ విశ్వాసాన్ని పంచుకోవచ్చు. ఆమేన్. నీ హృదయాన్ని దేవునికివ్వచ్చు. ఈరోజు మనం చేసే ప్రార్థనలో మెలకువలు కలిగి ఉన్నాయా లేదా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక యవ్వనస్తుడు చేసే ప్రార్థన ఎంతో బలమైనది. ఎందుకంటే వాని యవ్వన జీవితము అంత బలమైనది కాబట్టి. ఈరోజు ప్రార్థించు, 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 ప్రార్థించు అన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తాము? దేవా! నాకీ జీవితం ఇచ్చినందుకు వందనములు. నా చదువులో తోడుగా ఉన్నందుకు వందనములు. ఇంతేనా? కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేస్తారండి. యేసయ్యా నీకు వందనములు. అక్కడి నుండి ఏం ప్రార్థన చేస్తారో వారికి అర్థం కాదు. లాస్ట్‌లో ఆమేన్ అదొక్కటే వినిపిస్తది. ఇంకొంతమంది ఉంటారు గట్టి గట్టిగా అరిచి అరిచి ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది ఉంటారు వారు ఏం చేస్తున్నారో అర్థం కాని ప్రార్థన చేస్తారు. ఈరోజు ఎప్పుడు కూడా అండి ఒక విశ్వాసిగా ఉన్న మనము ఎవ్వరికీ అర్థం కాకునే ప్రార్థన మనం చేయకూడదండి. వెన్ యూ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు శక్తివంతులవుతారు. దే రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ లైక్ ఎన్ ఈగల్స్. ఈరోజు ఈ యొక్క మాటను తెలుసుకున్న మనము అలాగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు. హృదయ లోతుల నుండి వెళ్ళే ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్తే తప్ప పనిగొట్టుకొని చేసే ప్రార్థన దేవుడు పట్టించుకోడండి. హృదయము నుండి ప్రార్థన రావాలండి. హృదయము నుండి. హృదయ లోతుల నుండి ప్రార్థన చేయాలి. దేవా! నేను ఇన్ ఇన్ని దినములు నేను నీకు దూరంగా బ్రతికి ఉన్నానేమో. ఇప్పటి నుండి నా ప్రార్థనను ప్రభా నన్ను సరిచేయి అని అడుగుదామండి. ఒకవేళ ఇంతవరకు నీకు ప్రార్థన చేసేది ఎవరు నేర్పించలేదేమో. నో వన్ విల్ దేర్ టు టీచ్ హౌ టు ప్రే. ఆమేన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. యవ్వనస్తుల్లో ఉండేటువంటి లోపాలేంటో తెలుసా? ఎవరో గొప్ప వ్యక్తిని చూసి వారిలాగా ప్రార్థన చేయాలి. డోంట్ కాపీ. డోంట్ కాపీ. బికాజ్ గాడ్ ఈస్ ఓన్లీ వన్. ఆమేన్. హి ఈస్ బిగ్.
మనము దేవుని చూడాలండి. దేవుని చూడాలి. డు నాట్ గో అండ్ వారేదో చేశారు. వారిలాగా నేను ప్రార్థన చేయాలి. కాదండి. మీరు పరిశుద్ధాత్మను పొందుకొని, నీ ప్రార్థనలో మెలకువగా ప్రార్థన చేయండి. మనం ఎలాగ ప్రార్థన చేయాలి? సుంకరిలాగా ప్రార్థన చేయాలి. సుంకరి ప్రార్థన ఎలా చేశాడండి? ప్రభా! నాకు అర్హత లేదని రొమ్ములు కొట్టుకుంటూ ప్రార్థన చేశాడండి. దేవా! నన్ను నేను తగ్గించుకుంటూ, నిన్ను హెచ్చిస్తూ ప్రార్థన చేశాను. మనము చాలా సార్లు ప్రార్థనలు ఎలా చేస్తాం తెలుసా? నన్ను వారిలా అన్నారు, వారు నాశనం అయిపోవాలి. ఈ ప్రార్థన ఫలించాలి. ఈస్ దట్ రియల్లీ గాడ్స్ హార్ట్? నో. నిన్ను ఎవరన్నా బాధ పెడుతుంటే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. అదే దేవుని హృదయము. నిన్ను ఎవరన్నా మాటలతో హింసిస్తుంటే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరితో అన్నా మాట్లాడాలన్నప్పుడు, వారి జీవితం సరిగా లేనప్పుడు, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ఇదే దేవుని హృదయము. ఈరోజు చాలా సార్లు మనం ఎలాగున్నాం తెలుసా? వారు నన్ను బాధ పెట్టారు. ప్రార్థనలో వారి అంతము చూస్తాను. లేదండి. దేవుని బిడ్డలు ఎలాగుండాలి తెలుసా? యూ హావ్ టు ఫాలో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని బిడ్డలమండి. మనము దేవుని పోలి ఉన్నాము. మనము దేవునితో ప్రయాణం చేసేవాళ్ళము. మన ఆలోచనలు ఎలాగుండాలి? అది గూడా హోలీగానే ఉండాలి కదా! సో, ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలాగుండాలి? సుంకరిలాగా మన ప్రార్థనలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఒకవేళ మీకు బాగా స్నేహితులుంటారండి. ఒక 10 ఇయర్స్ ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, 11 ఇయర్స్ అవ్వచ్చు, 12 ఇయర్స్ అవ్వచ్చు. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ఉండొచ్చు. ఆ వ్యక్తులు సడెన్‌గా మీరు మాట్లాడకపోతే మీ మధ్య ఏమవుతది? ఆ కన్వర్జేషన్స్ అనేవి కట్ అయిపోతాయి కదా! కట్ అయిపోయినప్పుడు మరలా ఆ యొక్క కన్వర్జేషన్ రీబిల్ట్ అవ్వడానికి మీరేం జేస్తారు? వారికిష్టమైనటువంటివన్నిటిని వండి పెడతారు. వారికిష్టమైనట్టుగా మీరు రెడీ అవుతారు. వారికిష్టమైనట్లు మీ పనులు ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకవేళ దేవునితో నీ ప్రార్థన జీవితం ఆగిపోయిందంటే ఎందుకు ఆ ప్రార్థన అలానే ఆపేస్తున్నావు? మరలా తిరిగి నువ్వు ఎలాగైతే ఈ లోకానుసారమైన బిడ్డలతో నువ్వు ఎలాగైతే నీ సాంగిత్యం ఉంటుందో, అంత డెడికేషన్ అక్కడ ఉంటున్నప్పుడు, ప్రార్థన చేసేది రాకపోతే, ఆ ప్రార్థన ఎలాగ చేయాలి? ఈ నిన్న ఎలాగ చేశాము? ఈరోజు ఎలా చేశాము? ఆ ప్రార్థన సరి చేసుకుంటూ ఉండాలి గదండీ! మరి ఎందుకు మనం సరి చేసుకోవట్లేదు? ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చేసే ప్రార్థన అర్థవంతముగా ప్రార్థన చేయాలి. ఏదేదో చేసేస్తామని కాదండి. మనము ప్రార్థించే పెదవులు దేవుడు మనకిచ్చాడు. మనమందరం అడుగుదాము. లార్డ్ ఎనేబుల్ మీ టు రిసీవ్ ద పవర్. పరిశుద్ధాత్మను పొందుకుందామండి. ఆయనిచ్చే మాటలు, ఆయనిచ్చే జ్ఞానాన్ని పట్టుకుందాము. ఈరోజు పరిసేడులాగా మనము ప్రార్థించకూడదు. పరిసేడు ప్రార్థన గర్వముతో నిండిన ప్రార్థన. అలాంటి గర్వముతో నిండిన ప్రార్థన దేవుడు ఎప్పుడు అంగీకరించడండి. హి వోంట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. నిన్ను నీవు తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకుంటే, దేవా! ఈరోజు జీవితం ఇచ్చినందుకు వందనములు. నీవు లేకపోతే నా జీవితంలో ఏది లేదయ్యా. నిన్ను నీవు తగ్గించుకుంటూ చాలా సార్లు మోకాళ్ళ ప్రార్థన చేసేవారిని బట్టి నేను చాలా స్తుతిస్తుంటాను. కొంతమందిని చూసినప్పుడు నా పరిచర్యలో వారి మోకాల్లో ఎంత బ్లాక్ అయిపోయి ఉంటాయో. అలా అని మీరు కూడా అలాంటి ప్రార్థనలు చేస్తారా అని మిమ్మల్ని అడగను. బికాస్ దట్ ఈస్ దే పర్సనల్ చాయిసెస్. ఎవరు ప్రార్థన చేసేదనేది కంప్లీట్‌లీ అపాన్ దే పర్సనల్ చాయిసెస్. మీరు ఎలాగా ప్రార్థన చేస్తారా అనేది. కానీ మీరు ఎలాగ చేసినా కూడా హృదయ లోతుల నుంచి ప్రార్థించాలి. హృదయ లోతుల నుంచి వచ్చే వేదనను ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా! ఈరోజు అలాంటి ప్రార్థన చేసేవారిగా మనముందాము. మన ప్రార్థనలో ఏ మెళకువలుంటున్నాయో, ఏది సరి చేసుకోవాలో ఈరోజు మనము నేర్చుకుందాము. మత్తయి సువార్తలో చక్కగా వ్రాయబడింది. మీ దగ్గర టైముంటే ఆ మత్తయి సువార్త 6 అధ్యాయం నుండి 5, 8, 7 ఆ వచనాల్లో చక్కగా మనము ఎలాగ ప్రార్థన చేయాలి. మరొక మాట ఉందండి. ఆ మాట నేను మత్తయి సువార్త 6 అధ్యాయము 8 వచనాన్ని చదివి వినిపించండి ఒక్కసారి. మత్తయి సువార్త 6 అధ్యాయం 8 వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్. ఆమేన్. ఇంకొంచెం ముందు ఆ యొక్క వాక్యాన్ని చదివి వినిపించండి. ఏడవ వచనం.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును. ఆమేన్. కాబట్టి మీరిలాగా ప్రార్థన చేయండి. ఇక్కడ మనకు 7వ వచనంలో చక్కగా వ్రాయబడింది ఏంటంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు పలకొద్దు. ఆమేన్. ఇక్కడ మనము 2 విషయాలు నేర్చుకున్నామండి. మొట్టమొదటిగా వేషధారణ కలిగిన ప్రార్థన మనం చేయకూడదు. రెండవదిగా అన్ని జనులు చేసేటువంటి వ్యర్థమైన మాటలు మనము పలకకూడదు. మూడవదిగా సుంకరిలాగా చేసిన ప్రార్థన మనము చేయకూడదు. 3 విషయాలు నేర్చుకున్నాము. సో, ఈ 3 విషయాలు పెట్టుకొని మీ జీవితంలో ఎలాగ ప్రార్థన చేయాలో యూ కెన్ మేక్ యువర్ ప్రేయర్ యాజ్ ఎ డైలీ రొటీన్. ఎలాగైతే మీరు వాక్యం చదువుతున్నారో, మరి దేవునితో మీ యొక్క పనులు ఉంటున్నాయో, అలానే ఈ యొక్క ప్రార్థన కూడా మార్చుకోండి. ఒకవేళ 5 నిమిషాలు ప్రార్థిస్తారా? మరి 5 నిమిషాలు 10 నిమిషాలు చేయండి. 10 నిమిషాలు చేస్తున్నారా? 10-15, 20 అట్లా దేవునితో ఎంత సమయాన్ని గడుపుతామో, ఈ లోకముతో అంత స్నేహం తగ్గిపోద్దండి. ఆమేన్. స్నేహితులు ఉండడం తప్పు కాదు కానీ, ఆ స్నేహితుల యొక్క అలవాట్లు, ఆలోచనలు మనలో ఉంచుకోవడం తప్పు. ఆమేన్. ఈరోజు మనము దేవునితో బ్రతికినట్లయితే, దేవునితో ప్రయాణం చేస్తున్న మనం ఎలాగుండాలి? నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవ్వడును తృణీకరింపనీయకము. ఎందులో? నీ మాటలో, నీ చూపులో, నీ తలంపులో, నీ ప్రార్థనలో కూడా. ఆమేన్. ఈ యొక్క చిన్ని మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్.